నమస్తే. నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ మాట్లాడుతున్నాను. సో, ఇప్పుడు చెప్పి వీడియో కొంచెం డిఫరెంట్ వీడియో. అన్‌ఫార్చునేట్‌గా టైము దగ్గరికి వచ్చింది. నేను చేద్దాం అనుకున్నాను. బట్ కుదరలేకపోవడం వల్ల చేయలేకపోయాను. ఇంతకుముందు కూడా ఈ ఎన్‌ఏటీపీ టీఎస్ స్కీమ్ ఏదైతే ఉందో నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ ఏదైతే స్కీమ్ ఉందో దీని గురించి చెప్దాం అనుకున్నాను. బట్ కుదరలేదు. బట్ ఇప్పుడు సందర్భం వచ్చింది. దీని గురించి చెప్తానండి. జనరల్‌గా ఈ యొక్క స్కీమ్ అంటే ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఈ యొక్క పిల్లలు ఎవరైతే ఇంజినీరింగ్ కానీ లేకపోతే డిప్లొమా హోల్డర్స్ కానీ రకరకాల డిపార్ట్మెంట్స్ కానీ సైన్సెస్ కానీ హ్యుమానిటీస్ కానీ డిప్లొమా కానీ అటు ఇంజనీరింగ్ కానీ ఎవరైతే చదువుతారో వీళ్ళకి అప్రెంటిస్‌షిప్ ఇవ్వాలనే ఉద్దేశంతో అప్రెంటిస్‌షిప్‌ని డిఫరెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కానీ ఈ ఎన్ఐటీఎస్ స్కీమ్ ద్వారా కొంతమంది పిల్లలకి 1 ఇయర్ పాటు మీరు అప్రెంటిస్‌షిప్ ఇవ్వాలి. ఎందుకంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉండదు. ఫర్దర్‌గా అప్రెంటిస్‌షిప్ అయిన తర్వాత వాళ్ళ జాబ్స్ ఏదైనా అప్లై చేసుకున్నప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది కాబట్టి ఇది మంచి ఉద్దేశంతో వాళ్ళు ఈ గవర్నమెంట్‌లో ఈ స్కీమ్‌ని చాలా కాలం క్రితం నుంచి తీసుకొచ్చారు. బట్ నాకు సందర్భం రాలేదు, చెప్పడం కుదరల. బట్ ఈ ఎన్ఏటీఎస్ స్కీమ్ ఏదైతే మనకు ఉందో ఇప్పుడు ఐఐటి తిరుపతి వాళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక 30 వరకు కూడా ఏదైతే వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో అప్రెంటిస్‌కి వాళ్ళకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అకామిడేషన్ వాళ్ళే ఇస్తారు. బట్ ఈ యొక్క ఎన్ఐటీఎస్ స్కీమ్ ద్వారా మీరు నేర్చుకున్న తర్వాత ఐఐటి తిరుపతిలో జాబ్ రాదు. బట్ ఎందుకంటే ఏ జాబ్కి వెళ్ళాలన్నా కూడా జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప ఎవడేమని అంటున్నాడు. జాబ్ ఎక్స్పీరియన్స్ ఎవడిస్తాడో ఎవడో జాబ్ ఇవ్వాలి. సో గవర్నమెంట్ ముందుకు వచ్చి ఈ స్కీమ్ ద్వారా ఈవెన్ రైల్వేలో కూడా చాలా ఉంటాయండి. మాకు లాలా కూడా వర్క్షాప్ అని ఇలా వర్క్షాప్లో కూడా 1 ఇయర్ ఐటీ వాళ్ళకి అప్రెంటిస్‌షిప్లు ఉంటాయి. బట్ ఆ పద్ధతిలోనే జస్ట్ అంటే ఆ స్కీమ్ మీద కొంత అవగాహన ఉంది. ఎందుకంటే మేము సిస్టంలో ఉన్నాం కాబట్టి దీనికి సంబంధించినటువంటి స్కీమ్ ఏదైతే ఉంటుందో గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నాయో వాటికి 26 పొజిషన్స్, అలాగే డిప్లొమా చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే 14, 15 ఉన్నాయి. ఓవరాల్‌గా ఒక 30 వరకు కూడా పొజిషన్స్ వాళ్ళ ఓపెనింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అఫ్‌కోర్స్ ఇది అప్లికేషన్ పెట్టిన తర్వాత స్క్రీనింగ్ అవుతుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. బట్ ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో ఇంటర్వ్యూ కూడా పిలుస్తారు, వాక్ ఇన్ ఇంటర్వ్యూ కూడా వెళ్ళవలసి ఉంటుంది. బట్ పొజిషన్స్ మీకు నేను చెప్తానండి. సో వాళ్ళు క్లియర్‌గా మనకు చెప్పింది ఏంటంటేనంటే గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా పాసింగ్ 2022లో కానీ, 23లో కానీ, 24, 25, 26లో ఎవరైతే పాస్ అవుతారో ఇండియన్ నేషనల్స్ 1 ఇయర్ పాటు నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ కింద మినిస్ట్రీ ఆఫ్ ది ఎడ్యుకేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం ఎన్ఐటీఎస్ స్కీమ్లోకి వీళ్ళు వస్తారు. సో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ స్టైఫండ్ 20,000 రూపాయలు మంత్లీ అండి, ఇంక్లూడింగ్ ఎన్ఐటీఎస్ షేర్. అంటే మొత్తం కలిపి ఓవరాల్గా చూస్తే వాళ్ళు కూడా కొంత అమౌంట్ ఇస్తారండి. అంత ఐఐటి తిరుపతి అని కాదండి, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ 20,000 రూపాయలు మీకు స్టైఫండ్ ఇచ్చి 1 ఇయర్ పాటు వాళ్ళ అకామిడేషన్ కూడా ఫ్రీగానే ఇస్తారు. ఈ యొక్క క్వాలిఫికేషన్ అడ్మినిస్ట్రేషన్ దాంట్లోకి వెళ్ళాలి, డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఆర్ట్స్ కానీ సైన్స్ కానీ కామర్స్లో ఉండాలి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏదైతే ఉందో మీకు 4 ఉన్నాయండి ఇవి. సో ఈ 4 కూడా అంటే అఫ్కోర్స్ రిజర్వేషన్స్ ఉంటాయండి ఎవరికైనా. అన్రిజర్వ్డ్ 2 అని, ఓబీసీ 1 అని, ఎస్సీ 1 అని ఉంది. సో డేట్ ఆఫ్ సెలక్షన్ ఏదైతే ఉంటుందో రిపోర్టింగ్ టైం ఏదైతే ఉంటుందో 29 లాస్ట్ డేట్ ఉంటుంది. అలాగే సెంట్రల్ లైబ్రరీ, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ కానీ, సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ బీఏ బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, బీఏ బీటెక్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉంటుందో అది కానీ, సెంట్రల్ వర్క్షాప్ కానీ, కెమికల్ ఇంజనీరింగ్ బీఏ బీటెక్ కానివ్వండి, కెమిస్ట్రీ బీటెక్ బీఎస్సీ అని కెమిస్ట్రీ కానివ్వండి, సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ బీఏ బీటెక్ అండ్ సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ బీఏ బీటెక్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, కంప్యూటర్ సైన్స్ ఆల్మోస్ట్ 2 ఉన్నాయండి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా 2 ఉన్నాయి. సో ఇలా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ యూనిట్ ఏదైతే ఉంటుందో అఫ్కోర్స్ బీఏ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఉందండి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ చాలా వేకెన్సీస్ ఉన్నాయండి. గ్రాడ్యుయేట్ ఇన్ ఆర్ట్స్ అండ్ కామర్స్ హ్యుమానిటీస్ ఉందండి, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కానివ్వండి, బీటెక్ మెకానికల్ ఆర్ ఈక్వలెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. 15 కేటగిరీస్ ఉన్నాయండి, వేకెన్సీస్ 26. ఓన్లీ గ్రాడ్యుయేట్కి 26 వేకెన్సీస్ ఉన్నాయండి. డిప్లొమాకి వద్దామండి మనం. సెంట్రల్ వర్క్షాప్ ఏదైతే ఉంటుందో డిప్లొమా మెకానికల్ కానీ, ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ ఏదైతే ఉంటుందో ఒక పొజిషన్ ఉందండి. అలాగే కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా పొజిషన్స్ ఉన్నాయండి. డిప్లొమా అండి ఇవన్నీ డిప్లొమా ఎలక్ట్రికల్, డిప్లొమా సివిల్, డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్, హెల్త్ సెంటర్, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఫిజికల్ ఎడ్యుకేషన్ 14 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి మీరు ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే క్లియర్గా వాళ్ళు చెప్తారో అఫ్కోర్స్ వెబ్సైట్ చెప్తారండి, www.mhrDNATS.gov.in. అఫ్కోర్స్ మీరు డిప్లొమా కానీ ఇంజనీరింగ్ కానీ 2022 నుంచి తర్వాత ఇప్పుడు పాస్ అయినా కూడా పర్వాలేదు. సో 10th క్లాస్ మార్క్ షీట్, గ్రాడ్యుయేషన్, డిగ్రీ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్, ఎనీ ఫోటో ఐడెంటిటీ, ఆధార్ కార్డు, 2 పాస్పోర్ట్ ఇదంతా మామూలుగా యాజ్ యూజువల్గా ఉన్నాయండి. రిజిస్ట్రేషన్ ఎన్ఐటీఎస్ వెబ్సైట్లోకి పోయి రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లికేషన్ మీరు పెట్టుకోవాలి. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంచెం టైం దగ్గరికి వచ్చి లాస్ట్లో నేను వీడియో చేశాను. ప్రాబబ్లీ ఈ వీడియో మీరు చూసే టైంకి డెడ్లైన్ అయిపోవచ్చు. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఎందుకు నేను చేశానంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ గుర్తుంటుందని చేస్తున్నానండి. దయచేసి ఈ ఐఐటి తిరుపతి ఎన్ఐటీఎస్ స్కీమ్ ద్వారా చాలా ఐఐటీస్లో చాలా మిగతా వాటిల్లో అప్రెంటిస్‌షిప్ 1 ఇయర్ ప్రోగ్రామ్‌కి ఎవ్రీ ఇయర్ కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు వేకెన్సీస్ బట్టి. ఈసారి ఐఐటి తిరుపతి నేను పడింది ఒకటి చెప్పాను, మీకు ఒక బాల్ త్రో చేస్తున్నాను. సో దట్ ఏంటంటే పాలిటెక్నిక్ స్టూడెంట్స్, డిప్లొమా స్టూడెంట్స్ భయంకరమైన అయోమయ పరిస్థితిలో ఉంటారండి. బీఏ, బీకామ్ బ్యాచ్ నేనే తిడతా ఉంటాను వాళ్ళు కానీ, ఎంబీఏ స్టూడెంట్స్ కానీ, ఈవెన్ బీటెక్లో చాలామంది జాబ్ రాని విద్యార్థులు ఎవరైతే ఉంటారో
చక్కగా అకామిడేషన్ ఇచ్చి 20,000 రూపాయలు స్టైఫండ్ తీసుకుని 1 ఇయర్ పాటు అప్రెంటిస్‌షిప్ మీరు చేసినట్లయితే మీకు ఒక ఎక్స్‌పీరియన్స్ వస్తుంది కాబట్టి సద్వారా రేపొద్దున బయటికి వెళ్ళిన తర్వాత చేయొచ్చు. కానీ దీంట్లో ఉన్న ఏకైక బెనిఫిట్ ఏంటంటేనండి, చాలా లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ వెళ్ళాడండి. 1 ఇయర్ పాటు అప్రెంటిస్‌షిప్‌కి ఎప్పుడైతే మీరు కంప్యూటర్ సైన్స్ గాని, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ వెళ్తున్నారో, మీరు ఆల్రెడీ డిప్లొమా అయినప్పటికీ కూడా, ఇంజినీరింగ్ అయినప్పటికీ కూడా 1 ఇయర్ ఎవరో ఒక ప్రొఫెషన్ బట్టి రీసెర్చ్ ఇంటర్న్‌షిప్ కూడా చేసేయచ్చు ఫ్రీగా. అదే స్టైఫండ్, అదే అకామిడేషన్. అంటే మీరు జాబ్ చేసుకుంటూ కూడా రీసెర్చ్ ఇంటర్న్‌షిప్ అన్‌అఫీషియల్‌గా మీరు ప్రొఫెసర్‌ని రిక్వెస్ట్ చేసుకొని చేసుకోవచ్చు. అప్రెంటిస్‌షిప్ జాబ్ ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు ఉంటుంది, రీసెర్చ్ వచ్చినట్టు ఉంటుంది, పబ్లికేషన్ అయినట్టు ఉంటుంది, రేపొద్దున ఫ్యూచర్‌లో హైయర్ స్టడీస్‌కి వెళ్ళినట్టు ఉంటుంది. చక్కగా అకామిడేషన్ ఫ్రీగా, జాబ్ ఎక్స్పీరియన్స్ కింద కన్సిడరేషన్ చేస్తారు అప్రెంటిస్‌షిప్‌ని. రీసెర్చ్ ఈజ్ డిఫరెంట్, జాబ్ ఈజ్ డిఫరెంట్, రీసెర్చ్ ఇంటర్న్‌షిప్ 2 కూడా అయిపోతాయి ఈ ఎన్ఐటీఎస్ స్కీమ్‌లో. సో చక్కగా ఇది ఉంటే ఎక్కువగా రిజర్వ్డ్ క్యాండిడేట్ కూడా వేకెన్సీస్ బాగున్నాయండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కూడా ఉన్నాయి. అఫ్‌కోర్స్ అన్‌రిజర్వ్డ్ కూడా ఉంటాయండి. ఇది ఓన్లీ ఏదో రిజర్వ్డ్ క్యాండిడేట్‌కి సంబంధించింది అయితే కాదండి. వేకెన్సీస్ పొజిషన్ ఒక చెప్పాను కదండి. గ్రాడ్యుయేట్‌కి ఒక 26, మిగతా 14, 15 ఉన్నాయి. దగ్గర ఆల్మోస్ట్ 40 అనుకున్నాను, 30 అనుకున్నాను కానీ ఎక్కువే ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఒక 40 దాకా పైనే ఉన్నాయండి. సో దయచేసి అప్లై చేయండి. లాస్ట్ డేట్ వచ్చి చాలా 29th మార్చ్ ఉంది. సో అప్లై చేసి ఏదైనా వాకిన్ ఇంటర్వ్యూ పిలిస్తే వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళండి. బట్ డెఫినెట్‌గా మేబీ ఈ వీడియో చూసే టైంకి లేట్ అయినప్పటికీ కూడా నేను ఎందుకు చేస్తున్నానంటే, అఫ్‌కోర్స్ ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ ఎడిటర్స్ చూసి దాన్ని బట్టి వేస్తూ ఉంటారంటే ఒక్కొక్కసారి ఏదైనా డేట్‌గా, ఎందుకంటే నేను 2, 3 డేస్ ముందే చేస్తున్నాను ఇది. బట్ ఎనీవే మీరు ఒకసారి గుర్తుపెట్టుకుని నెక్స్ట్ ఇయర్ అయినా ట్రై చేయండి మిస్ అయితే ఈసారి. ఎందుకంటే 2022 తర్వాత పాస్ అయినప్పుడు అందరికీ ఎలిజిబిలిటీ ఇచ్చాడంటే నెక్స్ట్ ఇయర్ 2023 నుంచి పాస్ అయినటువంటి అందరికీ ఎలిజిబిలిటీ ఇస్తాడు కాబట్టి మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా వాళ్ళు తప్పనిసరిగా మెసేజ్ పాస్ ఆన్ చేయండి. డెఫినెట్‌గా ఇది అడ్వాంటేజ్ ఉంటుంది.